నువ్వు నేరుగా నా హృదయంలోనికి నడిచొస్తానంటే నేను ప్రేమగా ఆహ్వానిస్తా చెల్లి. నేను రాకముందు నీ జీవితంలో ఎంతమందైనా ఉండిపోవచ్చు. కానీ నేను వచ్చాక అన్నీ నేనే అవ్వాలనుకున్నా. కానీ అది నా పిచ్చి అని తెలుసుకున్నా. ఎందుకంటే ఎంత ప్రేమ చూపించినా నీ మనసు నాది కాలేకపోయింది. నీ ప్రేమ దూరమై నువ్వెంత బాధపడుతున్నావో, నీ ప్రేమ నాది కాదని తెలిసి నేను అంతకంటే ఎక్కువ నరకం చూస్తున్నా. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీ కోసం ఏడుస్తారు. ఆకర్షణ బెడ్రూమ్లో పడుకుంటే తీరిపోతుంది, కానీ ప్రేమ శ్మశానంలో పడుకున్నా తీరదు. మనసులో ఒకరిని పెట్టుకొని బయట ఇంకొకరితో ఇష్టం ఉన్నట్లు నటించకండి. మీది నటనే కావచ్చు, కానీ ఎదుటి వారిది జీవితం. మీకు బాగానే నటిస్తారు, కానీ మీరే జీవితం అనుకున్న వాళ్ళు రోజు నరకం అనుభవిస్తూ జీవోత్సవంలా ఉండిపోతారు. ఎవరైనా వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబితే వాళ్ళతో ఇలా అడగండి, ఎన్ని రోజులకు అని. నువ్వు నన్ను దూరం పెట్టినంత మాత్రాన నేను నువ్వు కాకపోతే ఇంకొకరు అనుకోలేదు. నువ్వు చనిపోయినా నా మనసు చావదు. నువ్వు పోతే నీతో పాటు నేను చితి వరకు వస్తా. మీ తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో దయనీయ స్థితి రానీయకండి. ఎందుకంటే రేపు మనం కూడా ముసలివాళ్ళం అవుతాం. మనం ఏ బాటలో నడిస్తే మన పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారు. తల్లిదండ్రులను ప్రేమించండి. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. అర్థమే లేని ఈ తరం ప్రేమ కొత్త అర్థాన్ని రచిస్తోంది. 5 నిమిషాల్లో ఆకాశాన్ని చూపి మరో 10 నిమిషాల్లో పాతాళాన్ని పరిచయం చేస్తుంది. ఎప్పుడూ కానీ ఒకరిపై అతిగా అభిమానాన్ని, అతిగా ప్రేమను పెంచుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ మనసులో మనం కాకుండా వేరే వాళ్ళు ఉన్నారని తెలిస్తే బ్రతికుండగానే నరకం కనిపిస్తుంది. చిత్రం చెప్పిన సందేశం. అబ్బాయి ఆలోచనలు, ప్రేమ, కష్టం, కన్నీళ్ళు అన్నీ మెదడులో ఉండాలి. అలా కాకుండా గుండెల్లో ఉంటే తట్టుకోలేడు, జీవితాన్ని ముగిస్తాడు. పురుషుడు శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ మానసికంగా సున్నిత స్వభావం కలిగి ఉంటాడు. అందుకే పురుషుడు మెదడు మాత్రమే వాడాలి, మనసు జోలికి పోకూడదు. ఇక స్త్రీ శారీరకంగా సుకుమారి, కానీ మానసికంగా దృఢమైనది. ఇష్టం, కన్నీళ్ళు, బాధలు, బంధాలు, ప్రేమ, త్యాగం ఏది జరిగినా తట్టుకొని నిలబడే మనోనిబ్బరం ఆమె సొంతం. అందుకే స్త్రీ ప్రతి విషయం మనసుతో ఆలోచించాలి అని ఈ చిత్రం యొక్క ఉద్దేశం. అవి నా అభిప్రాయం. మరి మీరేమంటారు? కింద కమెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండాలి. ఏడవడం తప్పు కాదు. ఆడదాని కన్నీటిని చూసి కూడా జాలిపడని ఒక మగాడి కోసం ఏడవడం తప్పు. అది ప్రేమికుడైనా సరే, మొగుడైనా సరే. లోకంలో అతిపెద్ద ద్రోహం ఏంటో తెలుసా? ఒకరి ప్రేమ అబద్ధపు ప్రేమను చూపించి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే. పరాయి వ్యామోహంలో పడి మీ సంసారం నాశనం చేసుకోవద్దు. ఒకసారి చేజారిన జీవితం ఎంత బాధపడినా తిరిగి రాదు. ఈ కొటేషన్స్లో ఏ ఒక్కటైనా మీ మనసుకి తాకితే అది ఏ కొటేషనో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎటువంటి వీడియోస్ తీయాలనేది కింద కమెంట్ చేయండి. ఈ రోజుతో ఇవే కొటేషన్స్. థ్యాంక్ యూ.